మీలో ఎంతమందికి వాక్కాయలంటే ఐడియా ఉందండి? ఇవైతే ఇప్పుడు సీజన్ గదా! చాలా బాగా దొరుకుతున్నాయి మార్కెట్‌లో. వీటి కాస్ట్ గూడా కేజీ వచ్చేసి రూ. 100 దాకా అయితే ఉంది. ఈరోజు వీటితో అయితే లంచ్‌లోకి పచ్చడి చేద్దాం అనుకున్నాను. టేస్ట్ చాలా బావుంటది పచ్చడి చేస్తే. ఎప్పుడూ టమాటో, పచ్చిమిరపకాయలు వేసి చేస్తాను. ఈసారి మాత్రం ఎండుమిర్చి వేసి చేశాను. ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ వీటిని మధ్యలో కట్ చేసుకొని గింజలైతే తీసేయాలి. గింజలు చేదు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గింజలు తీసేసి ఒక టమాటో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇవి ఫ్రై అయిపోగానే పక్కన పెట్టేసుకొని ఇంకో బాండి తీసుకొని అందులోకి నూనె వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఈ 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎండుమిర్చి తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి. ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది వాక్కాయలు, అందుకని చెప్పి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అయితే ముందే ఫ్రై చేసుకొని ఉంచుకున్నానండి. పల్లీలు అలాగే మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం బరకగా గ్రైండ్ అయిన తర్వాత మనము వాక్కాయలు, టమాటాలు వేసుకొని ఉప్పు వేసుకొని మొత్తము మిక్సీ చేసేసుకున్నామంటే వాక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చివరిగా దీనికైతే మనము తాలింపు అయితే వేసుకోవాలండి. నూనె వేసుకొని తాలింపు గింజలు, నెక్స్ట్ అలాగే వెల్లుల్లి, అలాగే కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.